టాప్ హెడ్లైన్స్. వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా మీడియాతో అవంతి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి కనీసం 1 ఏడాది సమయం ఇవ్వాలని చెప్పారు. 5 నెలల సమయం కూడా ఇవ్వకుండానే ధర్నాలు చేయాలంటే ఎలాగని ప్రశ్నించారు. 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు, అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తున్నట్టు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలనే ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలను చూశాను దగ్గరుండి, వాళ్ళంతా నలిగిపోయారు దగ్గరుండి చూశాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా, వాడు ఎవడో కూడా ఏదో పని చేసిన దానికి మన పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్పడం, అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బంది పడుతున్నారని చూశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు, చెప్పేయడం చాలా ఈజీ, మీరు కలెక్టరేట్కి వెళ్ళండి ధర్నా చేయండి గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా, చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్రపతి గారు చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రెసిడెంట్ సార్ మీరు ఇచ్చలేదు అంటే అవునయ్యా చేయలేదు, మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా, 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాజశేఖర్ గారు. దీని 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాస్తారోకులు చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోతుందని చెప్పారు, కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చిన మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏమీ కాలేదని టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ములుగు కేంద్రంగా ప్రకంపనలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న మేడిగడ్డ బలంగా ఉందన్నారు. వేల టీఎంసీల నీరు అక్కడి నుంచి ప్రవహిస్తోందని, అయినప్పటికీ డ్యాం మిల్లీమీటర్ కూడా కదలలేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు బలంగా ఉందా లేదా అని ఆ సృష్టి తెలుసుకున్నట్లుగా అయిందని వ్యాఖ్యానించారు. భూకంప కేంద్రమే మేడారం మేడిగడ్డ అటవీ ప్రాంతంలో ఉందన్నారు. కేసీఆర్ ను బద్నాం చేయడానికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న సంవత్సరంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి అతి ముఖ్యమైనది గోదావరి నది, దాని పరివాహ ప్రాంతము. అది నీటి సౌకర్యాలు ఇచ్చే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, కాకతీయ కెనాల్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం అతి ముఖ్యమైనది. మరి ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది ఎకరాల రైతులకి ఈరోజు మరి యాసంగి పంట చాలా ముఖ్యం. వర్షాకాల పంట కంటే యాసంగి పంట బాగా పండుతుంది. అది 25, 26, 27 క్వింటాలు ఎకరానికి వర్షాకాలం పండితే ఇది 30 క్వింటాలు పండుతుంది. ఇది యాసంగి పంట మంచిగా అదునుగా వస్తుంది, రైతుకి ఎక్కువ ఆశపడతాడు యాసంగి పంట పైన రైతులు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వము ఆ విధంగా రైతులకి నీటి సౌకర్యాన్ని కల్పించడం. చిన్నపాటి కరువు వచ్చిన కాలంలో కూడా నీటిని ఇవ్వగలిగినాం మనం. మరి ఈరోజు ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్
ప్రాజెక్టు పైన సరైన నిర్ణయం ఎందుకు తీసుకుంటలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించదలుచుకున్నా. ఏం చెప్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర ఇది ఉన్నది కాబట్టి మేము ఏమి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. నేను చాలా ముఖ్యమైన విషయం ఇవాళ కొన్ని పత్రికలు రాసినాయి. రాష్ట్ర అధికారులు ఆలోచన చేసినరు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అడిగి మనం పని చేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తే మరి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే దానికి సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జా గారు కానీ మరి స్పందించలేనట్టు మనకు అర్థమవుతుంది. పత్రికల్లో ఇలా చదివినా కాబట్టి చెప్తున్నాను నేను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది డ్యామ్ కేటీఆర్ బుర్రలో ఆలోచనలు మూసీలో మురికి ఒకటేనని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ బుర్ర మూసీ మురికి దుర్గంధంతో నిండిపోయాయన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ కూడా విగ్రహ రూపాన్ని మార్చిందన్నారు. 2007లోని విగ్రహానికి 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేసిన విగ్రహానికి తేడా ఉందన్నారు. కేసీఆర్ విగ్రహాన్ని మార్చేశాడన్నారు. కేటీఆర్ తమను విమర్శించే ముందు వాళ్ళ నాన్న కేసీఆర్ను అడగాల్సిన అవసరం ఉందన్నారు. తాము మళ్లీ పవర్లోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసివేసి తెలంగాణ విగ్రహం పెడతానని కేటీఆర్ భ్రమంలో ఉన్నారన్నారు. కేటీఆర్ మదమెక్కి మాట్లాడుతున్నారని రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం మేము ఆడ తీసేసేస్తాము, ఆడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెడతాము అని చెప్పి మాట్లాడతాడు. అది మొన్న మాట్లాడాడు. మళ్ళీ నిన్ననేమో లేదు లేదు పక్కనే ఆడ చూడుర్రి అమరజ్యోతి పక్కనే మేము తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ పెట్టినాం అని చెప్పి మాట్లాడుతుండు. మరి తెలంగాణ తల్లి విగ్రహం ఆడని గిట్ట పెట్టిన ఉంటే మరి పక్కనే ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతావు అనేటటువంటి సందర్భం ఎందుకు వస్తుంది? ఇక కేటీఆర్ గారి బుర్రలో ఉన్న తెలివితేటలకి మూసిలు ఉన్న మురికికి పెద్ద తేడానే లేదు. మొత్తం దుర్గంధమే రాష్ట్రం మొత్తం వ్యాపిస్తూ ఉంది. ఇది దురదృష్టకరం. ఎందుకంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. నిన్న మీడియాలో కూర్చొని మాట్లాడుతాడు ఆయన. ఉద్యమ సమయంలో ఉంటున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారండి ఎవరన్నా? అది తెలివి తక్కువతనం అని చెప్పి ఇంకొన్ని కూడా మాట్లాడిండు. ఎవరన్నా తల్లిని మారుస్తారా? మార్చింది గిర్చింది చూస్తే మనం ఎవరైనా భార్యను మార్చింది చూసినాం కానీ తల్లిని మారుస్తారా అని చెప్పి మాట్లాడిండు. మరి తల్లిని మార్చినటువంటి సందర్భం పోయి నీ ఇంట్లో నీ అయ్యని అడుగంటున్నా నేను. మార్చినోడు ఓడు నీ అయ్య కాదా? కేసీఆర్ కాదా? 2007లో ఉంటున్నటువంటి అప్పటి తెలంగాణ ఉద్యమంలో కొలువైనటువంటి విగ్రహం ఇది. మరి 2014కు వచ్చేసరికి మీరు తీసుకొచ్చినటువంటి విగ్రహం ఇది. ఇప్పుడు చెప్పుకునే మీరు తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని నేను అడుగుతా ఉన్నా, ఆయన మాట్లాడినటువంటి మాటలని అహంకారంగా తీసుకుందామా, బలుపుగా తీసుకుందామా, లేకపోతే మదమెక్కి మాట్లాడుతున్నాయని చెప్పి తీసుకుందామా? మీ అహంకారమే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందని 100 సార్లు చెప్తున్నాం. మీ వైఖరి మారతలేదు. ఇదే కుటుంబానికి సంబంధించిన ఆమె ఇంకొక పెద్దక్క, ఆమె వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఆఫ్రికా తల్లి లెక్క కనిపిస్తుందంట. మరి ప్రపంచమంతా ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగిస్తూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి ప్రభుత్వ పాలనను సమీక్ష చేసుకుని సరిదిద్దుకుంటూ ముందుకు పోవడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను ఆదేశాలను అమలు చేయడం కోసం మనమందరం ఇక్కడ సమావేశం అయ్యామని పేర్కొన్నారు. శాలరీస్ చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని వారసత్వంగా తీసుకుని 1,14,000 కోట్ల నుంచి 1,30,000 కోట్ల రూపాయల చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇమ్మీడియట్లీ నిన్న చెల్లించాల్సినవి, మొన్న చెల్లించాల్సినటువంటి బకాయిలు 1,14,000 నుంచి 1,30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇక అత్యంత బాధాకరమైనటువంటిది అంటే ప్రతి వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితి. నిన్న మొన్న 2-3 జిల్లాలకు రివ్యూకి వెళ్ళాం.
100 సంవత్సరాలుగా క్రితం ఉన్నటువంటి ఓ కేసీ కెనాల్ ఒక 5 సంవత్సరాల పాలనలో ఎట్లా డిస్ట్రాయ్ అయింది, ప్రాజెక్టులు ఎట్లా కొట్టుకుపోయాయి, తెగిపోయినటువంటి అదే కర్నూలుకి వెళ్తే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోయింది. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోయేటువంటిది 3 సంవత్సరాల నిర్లక్ష్యంతో ఇవాళ 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ప్రతి జిల్లాలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటివి. ఒకవైపు రాష్ట్రంలో అప్పులు, మరోవైపు ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు, అడుగుపడినటువంటి ముందుకు సాగినటువంటి పనులు, ప్రజల ఆశలు ఆకాంక్షలు, వేరొకరి వల్ల సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో మామూలు వ్యక్తికైతే నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేటువంటి వ్యక్తి, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఈ స్థాయికి రావడంలో ముఖ్యమంత్రి గారితో పనిచేయడం సుదీర్ఘం. నేను కూడా, ఎందుకంటే చాలా మంది యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై థాట్. What you will learn from him, what they don't teach you in Harvard, what they don't teach you in Stanford, what they don't teach you in IIMs, what they don't teach you in IITs. Just follow his footprints. Just follow his thought process. Just observe him, see him. It's a rare opportunity you all have to work under an inspiring leader like Chandrababu Naidu, who has shaped the destiny of this state in 1990s, who has shaped the destiny of the combined Andhra Pradesh in 90s, which has translated into a global city. And here again is on a mission to transform this state into a global economy. Let us just blindly follow his footprints. ఆయన ఇచ్చే ఆలోచనల్ని, ఆదేశాలని కళ్ళు మూసుకుని అమలు చేద్దాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులు పెట్టించే దిశగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటిది నేను చెప్తాను. ఎన్నోసార్లు చెప్పాను, మీరు 10 యూనివర్సిటీల్లో నేర్చుకోలేనటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వద్ద మీరు నేర్చుకోగలరు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై ప్రముఖ నటుడు మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్ లో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. జర్నలిస్టుల పట్ల అహంకార పూరితంగా వ్యవహరించిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వరకు పరిశీలించుకుంటారు, కానీ జర్నలిస్టులపై దాడి అనేది మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సినది. చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టుకు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫ్యామిలీ గొడవలకు సంబంధించి నోటీసులు అందుకున్న మంచు సోదరులు మనోజ్, విష్ణు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. అదనపు మెజిస్ట్రేట్ హోదాలో సిపి వారిని విచారించారు. ఈ సందర్భంగా కుటుంబ సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దని, ఇరు వర్గాలు శాంతియుతంగా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సిపి వారికి సూచించినట్లు సమాచారం. అలాగే మరోసారి ఘర్షణకు దిగితే చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మొదట మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు. సిపి ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఏడాది పాటు ప్రతికూల చర్యలకు దిగకుండా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూస్తారని లక్షలోపు పూచీకత్తు సమర్పించారు. ఆ తర్వాత బుధవారం సాయంత్రం మంచు విష్ణు కమిషనర్ ముందు హాజరయ్యారు. ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సిపి సుధీర్ బాబు ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యల గురించి తెలియజేస్తామన్నారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వసతి గృహాల్లో విధుల పట్ల అశ్రద్ధ వహించకూడదని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శరత్ అధికారులకు సూచించారు. తాండూరు పట్టణ కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులు, వసతి గృహంలోని సౌకర్యాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వహించకుండా బాధ్యతాయుతంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా వంటగదిని, స్టోర్ రూమ్ ను పరిశీలించి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సో అలా స్టాప్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్, ప్రాపర్గా బాయిల్ చేసారు. అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా, అనుకో ఫుడ్ తింటే మనం స్పైసీ ఎక్కువ తింటే అప్పుడు నేను అన్ని హాస్టల్స్ ఎక్కున్నాను. మీరు కూడా చూస్తున్నారు నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ తిరిగాను. నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడీఏ చేసి వచ్చాను. సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం బాధ్యతతోటి కలిగిన మన మీద ఆధారాల మీద అధికారి మీద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అక్కడ మనకి ఇస్తారు. సో ఆ బాధ్యత తెలుసు. గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని పాటిస్తూ మనం చేస్తాం. ఇంకొక డౌట్ నాకు ఏముంది, ఒక 100 పైన 130 పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 137 చిల్డ్రన్ ఉన్నారు. 137లో 6 ఎందుకు వస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఫుడ్ పాయిజనింగ్ అందరూ రాస్తున్నారు. కొంత మీడియాలు 15 రాశారు, 30 రాశారు. నేను అది ఆపలేను, నా పరిధి కాదు అది. కానీ మీరు ఒక మాట ఆలోచించాలి. ఒకవేళ ఏమైనా మనము జర్మ్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరికీ రావాలి నేను కోరట్లేదు. మై లాంగ్వేజ్ మే బి బ్యాడ్, బట్ మై పాయింట్ ఈజ్ ఓన్లీ 6 చిల్డ్రన్స్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్. 3 చిల్డ్రన్ ఇప్పుడు మనము ఐడి ఇస్తున్నాము. గ్యాస్కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమేమి చెప్తున్నారు, గ్యాస్ట్రో ట్రీట్మెంట్ ఇచ్చి కెమికల్ కాదు నేను చెప్తున్నాను. ఎప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్, వి యూజ్ వాటర్ ఫర్ కుకింగ్ అనమాట. మాక్సిమం వ్యాధులు మనకి వాటర్ తోటి వస్తాయి. ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాగుంది ఉంటుంది. సో మనము ఏం చేసాము, మన జిల్లాలో ఒక వైల్స్ ఉంటాయి, H2S వైల్స్ అంటాము. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటుంది అనమాట. ప్రతి మండే ఇప్పుడు వరకు ప్రతి మండే చేసాము. వైల్లో వాటర్ ఉంచితే 24 అవర్స్లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫిట్ ఫర్ కన్జంప్షన్ కాదు. సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చాను, ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను. సో అక్కడ ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు, డ్యూస్ మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా. సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను. సో అలాగే ఇక్కడికి జరగలేదు. వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 6 months నుంచి. జిల్లాలో ఎన్ని సెంటర్లకు పంపించారు? 1000 మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి. అంటే జిల్లా పరిషత్, MPUPS, MPPS 1076 ఉన్నాయి ప్రిసైజ్గా. ఒక 100 దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. SC, ST, BC మైనారిటీ అన్ని చోట్ల మనం చేయిస్తాం. నా దగ్గర ఇప్పుడు 10,000 వైల్స్ ఇంత ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాను. 1 lakh రూపీస్ పెట్టి 10 రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది. పేరెంట్స్ స్టాఫ్కి చెప్పుకోవచ్చు, ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి. కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ చేద్దామా, మళ్ళీ వాళ్ళకి ఏం చేద్దాం, అది మనం స్టాఫ్ యాక్షన్. పేరెంట్స్ మీరు ఎలాంటి సజెషన్ చెప్పారు? పేరెంట్స్ నాకు కోరేది ఒకటి, మీరు మీ పిల్లల్ని మా మీద వదిలేసి ఉన్నారు. మా మీద అంటే మా సిస్టమ్ మీద కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము. సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ప్రముఖ సచివ్ అనమాట. సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము. తల్లిదండ్రికి కోరేది ఒకటి, డోంట్ బిలీవ్ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం. నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు. పిల్లలు కూడా ఏముంటుంది పాపం, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం. కానీ దాట్స్ వై నేను ఎవరికి అలౌ కూడా చేయట్లేదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ, రూల్స్లో ఏముంటాయి అది పాటిస్తున్నాను. అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, జెంట్స్ కూడా అలౌ చేయట్లేదు. నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు. నా తప్ప సర్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎవరు పోలేదు. యనమల రామకృష్ణుడి లేఖపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి ఏమైందో తెలియదు కానీ యనమల బీసీల గురించి లేఖ రాశారు. కానీ గత 40 ఏళ్లుగా ఆయన బీసీలు కనిపించలేదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు అన్యాయం జరిగిందని గొంతెత్తుతున్న వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని రాజా వ్యాఖ్యానించారు. రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉందో, దళారీ వ్యవస్థలను పెట్టి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎంత అన్యాయం చేస్తుందో, అదేవిధంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పేసి ఆ 20,000 రూపాయలు సూపర్ 6 లో పెట్టి ఆ హామీ ఎగ్గొట్టడం, తడిసిపోయిన ధాన్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆఖరి గింజ వరకు కొనివ్వరు. కానీ తడిసిన ధాన్యం కొని నాదుడు లేడు, మద్దతు ధర వచ్చి పరిస్థితి లేదు. దళారుల చేతిలో రైతులు మోసపోయే పరిస్థితి చూస్తున్నాం. పంటకి బీమా లేని పరిస్థితి, అన్ని విధాలుగా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. దాని గురించే రేపు 13వ తారీఖుని భారీ ఎత్తున నిరసన కార్యక్రమం, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ మధ్యకాలంలో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాలు బట్టి రాజకీయంలో ఉండి యనమల రామకృష్ణుడు గారు ఇప్పటి వరకు బీసీలు ఎస్సీలు గుర్తు రాలేదు ఆయనకి. ఈరోజు సడన్ గా ఎస్సీలు బీసీలు ఆయనకి గుర్తొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆయన లెటర్ సారాంశమే నేను మాట్లాడుతున్నాను. ఆయన ఏం రాశారో సారాంశం నేను మాట్లాడుతున్నాను. బీసీల దగ్గర, దళితుల దగ్గర కేవీ రావు చౌదరి అనే వ్యక్తి 3 లక్షల రూపాయలకి భూములు గుంజుకుని బలవంతంగా సెజ్ పేరుతో తీసుకుని కేవీ రావు చౌదరి అనే వ్యక్తి 1000 కోట్లు వెనకేసుకున్నాడు. ఈ పేద రైతుల భూములు తీసుకుని 1000 కోట్లు వెనకేసుకున్నాడు అని చెప్పేసి శ్రీ రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. సరే, ఈ రోజే ఏదో కొత్తగా ఈ రోజు నిన్న సెజ్ వచ్చినట్టు ఆయన మాట్లాడడం, ఆయన లెటర్ రాయడం చూస్తే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సెజ్ వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. రైతుల భూములు లాక్కుని 22 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కొత్తగా రాలేదు. 2002లో మీరున్నారు, తదనంతరం ఓటమి చెంది 2014లో మీరొచ్చి మీరు ఆర్థిక మంత్రిగా ఉండగా కేబినెట్ తీర్మానం చేసి సెజ్ మీద కేబినెట్ తీర్మానం జరిగింది. ఆ రోజు కూడా ఏ రోజు మీరు గొంతెత్తి బలహీన వర్గాల పక్షాన్ని కానీ దళితుల పక్షాన్ని మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. కానీ ఈ రోజు సరే, ఈ రోజు కన్నా మీరు కళ్లు తెరిచారు, సమస్య మీద గలమెత్తారు, సంతోషం. నా మద్దతు కూడా మీకు పూర్తిగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దయచేసి ఆయన రిక్వెస్ట్ చేసి మీరే అన్నారు కాబట్టి కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేలాది కోట్లు ఈ అమాయక రైతుల్ని, బడుగు బలహీన వర్గాల రైతుల్ని మోసం చేసి తీసుకున్నాడని చెప్పేసి మీరే అన్నారు కాబట్టి మా సంపూర్ణ మద్దతు కూడా మీకే ఉంటది. యనమల రామకృష్ణ గారు, మీరు దయచేసి ప్రతి రైతుకి కూడా కేవీ రావు చౌదరి వేలాది కోట్లు సంపాదించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతుతోని ప్రతి రైతుకి కూడా 35 నుంచి 40 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం మీది, అధికారంలో మీరున్నారు, మీది పెట్టి చెయ్యి, మాది తీసుకుని. కబడ్డీ కబడ్డీ అంటూ మంత్రి సీతక్క తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. కబడ్డీ కోర్టులో కూత వేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మంత్రిని పట్టుకోవడానికి విద్యార్థినులు పోటీ పడ్డారు. చిన్న పిల్లల మాదిరిగా సీతక్క ఆడిన ఆటను చూసి అక్కడున్న వారు ఆనందం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రం శివారు జాకారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ పోటీలను మంత్రి బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి ప్రారంభించారు. కర్నూలులో నటీమణులు సంయుక్త మేనన్, మీనాక్షి చౌదరి సందడి చేశారు. నగరంలోని పార్క్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు. సంయుక్త మేనన్, మీనాక్షి చౌదరిలను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
విజయనగరం జిల్లా రాజాంలో సినీ నటి అనసూయ సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ఆమె ప్రారంభించారు. అనసూయను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పుష్ప 2 ఘన విజయం సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. నమస్కారం. రాజాంకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. చెప్పుకుంటే నాకు దిష్టి తగులుతుంది, మాకు దిష్టి తగులుతుంది అని నాకు సెంటిమెంట్ కాబట్టి ఒక మాట చెప్పగలుగుతాను దట్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్, నాకు చాలా ఇష్టమైన మేనేజ్మెంట్. చాలా చాలా హ్యాపీగా ఉంది. రాజాంకి మంచి ఫ్యాషన్ని అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రాజాం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా ఎంత ఇష్టపడితే ఆల్మోస్ట్ లెక్క పెట్టదు మనం. ఇలాగే దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పుష్ప 2 ఘన విజయంలో మీ అభిమానులు గేట్ చెప్తారు మేడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు నాకేం అర్థం కావట్లేదు. అందరూ పెద్ద పెద్ద నంబర్లు కలెక్షన్స్ చెప్తున్నారు, అవన్నీ మా ఫిల్మ్ మేకర్స్కే తెలియాలి. బట్ రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది. అండ్ అందరూ ఆడియన్స్ లాగే మేమందరం కూడా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఫ్లాట్ అయిపోయింది. మీరందరూ చూసారా? చూసాను. చాలా సంవత్సరాల తర్వాత పునర్వైభవం థియేటర్లకు వచ్చింది. 3 గంటల ప్లస్. అది ఎలా రిసీవ్ చేస్తారో అని అనిపించింది. కానీ అందరూ చాలా పాజిటివ్ గానే తీసుకున్నారు. ఈసారి కొంచెం ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంది, చాలా చక్కగా రిసీవ్ చేస్తున్నారు. సో ఐ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా కష్టపడ్డారు అందరూ. అంతకంటే ఎక్కువగా డైరెక్టర్ గారు, హీరో గారు, దే వర్క్ రియల్లీ హార్డ్.